హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించిపోయి స్పెషల్ ఫ్లవర్స్ అనమాట. ఊటీ ఫ్లవర్స్ అంటారు. ఇవి ఊటీలోనే పూస్తాయి, అక్కడే ఉంటుంది ఈ చెట్టు ఎక్కడ బతకదనమాట. ఇవి చూసేకి చామంతి పూల్లాగా ఉన్నాయి, కానీ కొంచెం అలాగే ఉంటుంది. కానీ పట్టుకుంటే వీటిని మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ పట్టుకున్నంతగా ఉంటుంది, అట్లా ఉంటాయి అన్నమాట. ఇవి ఊటీలో గార్డెన్ ఉంటుందన్నమాట. గార్డెన్ ముందు సేల్ చేస్తారు. ఒక్కొక్కటి 50 అని 100 అని అలా సేల్ చేస్తారు. కానీ నేను 100 రూపీస్కి 4 తీసుకున్నాను. బేరం అడిగితే ఇస్తారనమాట. వీటిలో మల్టీ కలర్ కూడా ఉంటాయి. మల్టీ కలర్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఓన్లీ ఎల్లో అయితే ఇవి మీడియము, స్మాల్, కొంచెం లార్జ్, ఇట్లా 3 కొంచెం పెద్ద సైజుల్లో ఉంటాయి. వీటికి ఉండే మ్యాజిక్ ఏంటంటే వీటిని మనము నీళ్ళల్లో ముంచితే వాటంతటికదే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇవి ఈ ఫ్లవర్స్ 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను ఏప్రిల్లో తీసుకున్నాను. ఇప్పుడు డిసెంబర్ కదా, 8 months అయింది. అయినా ఈ ఫ్లవర్స్ అస్సలు రాలిపోలేదన్నమాట. నాకు బంచ్లాగా ఎలా కట్టించారో అలాగే ఇచ్చారు, అలాగే ఉంది. వీటిని ఇలా నీళ్ళల్లో ముంచగానే చూడండి దగ్గరికి అయిపోతున్నాయి. పెటల్స్ మీకు చూపిస్తున్నాను, స్లోగా దగ్గరికి అయిపోతున్నాయి. వీటికి ఉండే మ్యాజిక్ ఏంటంటే వీటిని మళ్ళీ తీసుకెళ్ళి ఇలా ముడుచుకుపోయిన ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ఎండ్లో పెడితే ఈ బంచు అన్నీ వాటంతటికి అవే మళ్ళీ ఫస్ట్లో ఎట్లా విచ్చుకుని ఉన్నాయో అలా విచ్చుకుని ఉంటాయి అన్నమాట. అందుకే వీటిని నేను మ్యాజిక్ ఫ్లవర్స్ అన్నమాట. ఈసారి ఊటీలో మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే అక్కడ గార్డెన్ ముందు సేల్ చేస్తారు, కొనుక్కోండి. చాలా బాగున్నాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే. మనం ఏమీ చేయక్కర్లేదు, నీళ్ళు తడవగానే ముడుచుకుపోతాయి, ఎండలో పెట్టగానే విడుచుకుపోతాయి. ఇంకా బాగా ఎండ ఎక్కువైతే మాత్రం బ్యాక్ సైడ్కి ఇలా పెద్దగా విచ్చుకుపోతాయండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను, నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా వాటంతటికి అవే క్లోజ్ అయ్యి ఓపెన్ అవేవి మనం నార్మల్గా చూసి ఉండవు. సో ఊటీ స్పెషల్ ఫ్లవర్స్ మీరు కూడా ఈసారి పర్చేస్ చేసుకోండి ఊటీ వెళ్ళినప్పుడు.